హల్లెలూయా యేసయ్యా ఆరాధనా 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 నీకే గ్లోరీ ఆరాధనా నీకే. హల్లెలూయా 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 యేసయ్యా ఆరాధనా 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 నీకే. ఒకట రెండా ఎన్నెన్నో కార్యాలు మా కొరకు నీవు జరిగించి ఉన్నావే. ఒకట రెండా ఎన్నెన్నో కృపలు మా కొరకు నీవు జరిగించి ఉన్నావే. ఆరాధనా 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 గ్లోరీ ఆరాధనా నీకే. ఆరాధనా 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 స్తుతి ఆరాధనా. హల్లెలూయా 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 యేసయ్యా ఆరాధనా 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 నీకే గ్లోరీ ఆరాధనా నీకే. ఒకట రెండా ఎన్నెన్నో సంగతులు 7 ముద్రలు విప్పి మాకు చూపించయ్యా. ఒకట రెండా ఎన్నెన్నో సంగతులు 7 ముద్రలు విప్పి మాకు చూపించయ్యా. ఆరాధనా 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 నీకే ఆరాధనా గ్లోరీ ఆరాధనా 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 నీకే ఆరాధనా. హల్లెలూయా
ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి నా ప్రత్యేక వందనములు. కుటుంబ బలిపీఠము వాల్యూమ్ 4 జనవరి 23. మొదటి యోహాను 2:1. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడై యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆమేన్. దేవుడు తన వాగ్దానాన్ని చేయుట నేటి వర్తమానము 56:12-9. ఇక్కడ కొన్నేళ్ల క్రితం, దాదాపు 100 ఏళ్ల క్రితం అమెరికా యునైటెడ్ స్టేట్స్లో నేరుతి ప్రాంతంలో ఒక గొప్ప క్రైస్తవుడు జీవించాడు. అతని పేరు డానియల్ క్యూరీ. ఒక అద్భుతమైన వ్యక్తి, శక్తిశీలుడు, పరిశుద్ధుడు, నిజమైన క్రైస్తవుడు, అందరి చేత ఎంతో గౌరవించబడేవాడు. ఎంతో అద్భుతమైన శక్తి. అది కథ ఇలా ఉంది. అతను మరణించాడు, లేదా ఒక అపస్మారక స్థితిలోనికి వెళ్ళాడు. మరణించినప్పుడు తాను పరలోకానికి వెళ్తున్నానని అతడు అన్నాడు. మృత్యువు తలుపు దగ్గరికి చేరుకున్నప్పుడు అక్కడున్న కాపరులందరినీ అడిగాడు, భూమిపై నా ప్రయాణం ముగిసింది. ఇక నాకు వెళ్ళడానికి చోటు లేదు. అందుకే ఈ ఉదయం లోపలికి రావాలనుకుంటున్నాను. కాపరులందరూ లోనికి వెళ్ళి పుస్తకములో వెతికారు, కానీ ఎక్కడా డానియల్ క్యూరీ అనే పేరు అతనికి కనిపించలేదు. అంతటా అతడు ఇలా అన్నాడు, లేదు, ఎక్కడా డానియల్ క్యూరీ అనే పేరు లేదు. అందుకతడు ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు, అయ్యో, ఖచ్చితంగా ఉండాలి. నేను సువార్తికుణ్ణి. నేను అనేక మందిని క్రీస్తు వద్దకు నడిపించాను. నేను ఎప్పుడూ సరైనదే చేయడానికి ప్రయత్నించుచున్నాను. కాపరులందరూ అన్నాడు, అయ్యా, నిజంగా బాధగా చెబుతున్నాను, కానీ ఇక్కడ నీ పేరు లేదు. అయితే నీవు చేయగలిగినది ఒకటి ఉంది. నీ కేసును ధవళ సింహాసనపు తీర్పు ముందు అప్పీల్ చేయవచ్చును. డానియల్ క్యూరీ అన్నాడు, తాను గగనంలో గంట సేపు ప్రయాణిస్తున్నట్లనిపించింది. వెళ్తున్న కొద్దీ వెలుగు పెరుగుతూ వచ్చింది. మరింత వెలుగు, చివరకు సూర్యుడు 1000 రెట్లు ప్రకాశించినట్లు కంటే ఎక్కువ వెలుగు. అతడు వణికిపోయాడు. ఆ వెలుగులో నుంచి ఒక స్వరం వచ్చింది, నీవు భూమిపై పరిపూర్ణుడివా? అతడన్నాడు, లేదు, నేను పరిపూర్ణుడని కాదు. నీ వణికాడు. స్వరం వచ్చినది, నీవు ఎల్లప్పుడూ అందరితో నిష్కపటముగా వ్యవహరించేవాడివా? అతడన్నాడు, లేదు. నీవెల్లప్పుడూ నిజం చెప్పేవాడివా? అతడన్నాడు, గుర్తు చేసుకున్నాను. తన మాటలలో కొన్ని అబద్ధాలు ఉన్నాయని అతడన్నాడు. లేదు, నేను ఎల్లప్పుడూ సత్యవంతుడను కాను. నీవు ఎప్పుడైనా నీది కాని దానిని తీసుకున్నావా? డబ్బు లేక మరేదైనా? అతడు భూమిపై తాను మంచివాడినని అనుకున్నాడు, కానీ అతడు తాను తప్పని గ్రహించాడు. అతడన్నాడు, అవును, నేను నాకు కొన్నిటిని తీసుకున్నాను. స్వరము అన్నది, అయితే నీవు పరిపూర్ణువు కాదు. అతడు తాను నశించిపోయినని, మహా వెలుగులో నుండి తీర్పు రానుందని ఎదురుచూస్తున్నాను. అప్పుడే అతని వెనుక నుండి ఒక స్వరం వినిపించింది. అది అతను ఎప్పుడూ వినని ఏ తల్లి స్వరానికి మించిన తీయనిది. అతను తిరిగి చూశాడు. అతను ఎప్పుడూ చూడని అత్యంత మధురమైన ముఖం, తల్లి మధురమైనది, తన ముందు నిలబడి ఉంది. ఆయనన్నాడు, తండ్రి, డానియల్ క్యూరీ భూమిపై నా కోసం నిలబడ్డాడు. ఇది నిజమే. అతడు పరిపూర్ణుడు కాదు, కానీ నా కోసం నిలిచాడు. భూమిపై నా కోసం నిలబడ్డాడు. కావున ఇప్పుడు నేను అతని కోసం పరలోకంలో నిలబడతాను. అతని పాపాలని నా ఖాతాలో వేసుకోండి. ఆ దినాన నీవు ఎవరిని ప్రశ్నించబోతున్నావు? సహోదరుడా, నీవు ఈరోజు ఆయనను దుఃఖపెట్టించిన దూరం చేసుకుంటే
ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లును భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారములను వారి రుణములు క్షమించుము. మమ్ములను శోధనలోకి తేక దుష్టుని నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు. ఆమేన్.